హాయ్ అండి. స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకున్నాము. ఓకే. మీ సజెషన్ తీసుకున్నాము. బాగానే ఉంది. ఇకపోతే స్టిచ్చింగ్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. ఇక ఫిక్స్ అయిపోయాము స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అని. మరి నేర్చుకోవాలి అంటే మిషన్ ఏమైనా తీసుకోవాలా? లేకపోతే ముందుగా అంతా మొత్తం స్టిచ్చింగ్ నేర్చుకున్న తర్వాత మిషన్ తీసుకుంటే బాగుంటుందా? ఇదొక డౌట్. మనకొచ్చేసి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే మొత్తం నేర్చుకునే ప్రాసెస్ అంతా మనకి మిషన్ మీదే ఉంటుందండి. ఒకప్పటి రోజుల్లో అయితే ఫస్ట్ నేర్చుకోవాలి అంటే 3 నెల్లో 4 నెల్లో ఫస్ట్ హెమ్మింగ్ కోసమే తిరిగేవాళ్ళం. అంటే ఎల్లగానే ఒకటేసారి వర్క్ ఉండదు. ఫస్ట్ వచ్చేసి చిన్నగా హెమ్మింగ్ ఎలా చేయాలి, సిజర్ ఎట్లా పట్టుకోవాలి, ఇవన్నీ ప్రాక్టీస్ చేయించి ఒక 3-4 నెలలు గడిచిన తర్వాత అప్పుడు చిన్న క్లాతులు ఇచ్చేవాళ్ళు. తక్కువ ఈ చిన్నది కట్ చేసి చేత్తో కుట్టండి అని చెప్పి. ఇప్పుడు మనకు అంత సహనం ఎక్కడ ఉంటుందండి? అంత టైమా? లేదు, తక్కువ టైంలో వచ్చేది ఏమైనా ఉంటే చెప్పండి. ఒక 20 డేస్ కేటాయించగలము, రోజుకు 1 గంట కేటాయిస్తాము, నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందా? అంటే ఇప్పుడు మనమంతా చాలా స్పీడ్గా ఉంటున్నాము, ప్లస్ తక్కువ టైంలో నేర్చుకోగలుగుతున్నారు కూడా చాలా ఎక్కువ మెంబర్స్. కాబట్టి ఇప్పుడు అంత టైము 3 నెలలు 6 నెలలు కేటాయించే అంత టైం ఎవరికి ఉండట్లేదండి. తక్కువ టైంలో నేర్చుకోవాలి, ప్లస్ పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. కాబట్టి చక్కగా నేర్చుకోవాలి అంటే నా సజెషన్ అయితే ఫస్ట్ కంపల్సరీ మిషన్ ఉండాలి అండి. నేర్చుకోవాలి అంటే మన దగ్గర బేసిక్గా నేర్చుకునే టూల్స్ ఉంటేనే పర్ఫెక్ట్గా నేర్చుకోవడానికి అవుతుంది. ఇప్పుడున్న మోడల్స్ అంటే ఇప్పుడైతే మనకి మోడల్స్ కూడా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి. వాటిల్లో మనకి ఏది నచ్చింది మనం పెట్టుకునే బడ్జెట్ని బట్టి మిషన్ని ప్రిఫర్ చేయొచ్చు. కానీ స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ అయితే కంపల్సరీ మిషన్ ఉండాలి. మిషన్ మనం దగ్గర పెట్టుకొని స్టార్ట్ చేస్తేనే తక్కువ టైంలో చాలా బాగా మనం స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. మరి ఎలాంటి మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ వీడియోస్లో చూద్దాము. మరి మన ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి కూడా ఫార్వర్డ్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక నెక్స్ట్ మరిన్ని వీడియోస్ చూడాలి అనుకున్నట్లయితే మన ముద్ర వీడియోస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.